హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం స్టవ్ను వెలిగించి ప్యాన్ను ఉంచి ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేయాలి. ఈ ఆయిల్కు జీలకర్రను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి జీలకర్రను వేసిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలను కత్తిరించి వేసుకోవాలి. దీంతోపాటు సన్నగా తురిమిన పుదీనా, కరివేపాకు, కొత్తిమీర మిశ్రమాన్ని కూడా ఇదే నూనెలో వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా కలపాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి కొన్ని ఆనియన్స్ ముక్కలను, క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసి మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీని లోపలికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత మనము ముందుగా తీసుకున్న 1 గ్లాస్ రైసు, పెసరపప్పు కలిపిన రైస్ను బాగా కడిగి దాన్ని ఈ కుక్కర్ లోపలికి వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ను యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి అటు ఇటు కలిపి దానికి మనం 1 స్పూన్ రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను యాడ్ చేయాలి. తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి రైస్ను ఒకసారి అటు ఇటు తిప్పేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన టేస్టీ కిచిడి తయారు.